హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పూరి చేద్దామని చెప్పేసి ఆలు కర్రీ ప్రిపేర్ చేద్దామని ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఆలుగడ్డలు అయితే అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆష్ పాప స్కూల్కి వెళ్ళింది, కన్నయ్య ఈరోజు వెళ్ళలేదు. కన్నయ్యకి కొంచెం కాఫ్ ఎక్కువ ఉందని చెప్పేసి కన్నయ్య స్కూల్కి వెళ్ళలేదు. ఆష్ పాప కోసం కూడా కర్రీ ఇదే పెట్టాలి. ఆష్ పాప ఆలు కర్రీ చేయమని చెప్పేసి అంది, అందుకని చెప్పేసి పూరీలోకి అవుతుంది, అలాగే ఆష్ పాపకు అవుతుంది అని చెప్పేసి వండుతున్నాను. మళ్ళీ తర్వాత మాకేదైనా ఉండాలి. ఇక్కడ బాక్స్లోకి అయితే ఆష్ పాపకి లంచ్ బాక్స్ కోసం రైస్ పెట్టాను. ఆలు కర్రీ అయ్యాక బాక్స్ పెట్టి పంపించాలి. కర్రీ కోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేయాలి. కర్రీ పోపు పెట్టేసాను. కర్రీ ప్రిపేర్ అయ్యాక పూరీ చేయాలి. ఆల్రెడీ పూరీ బ్యాటర్ అయితే కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పూరీ పిండి కలిపి పెట్టాను. ఆల్రెడీ ఇది నైట్ చపాతి చేస్తే అది ఉంటే అదే పూరీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పూరీలు అలాగే ఆలు కర్రీ అయింది. బావకి అలాగే కన్నయ్యకి అయితే వేసాను. బావ టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాక బోళ్ళన్నీ ఉంటే కూడా నైట్ నుంచి తోమలేదన్నమాట. నైట్ నుండి ఉండే అందరు టిఫిన్ చేసి అవ్వగానే క్లీన్ చేద్దామని చెప్పేసి చేయలేదు. ఇక్కడ అన్నీ కూడా క్లీన్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆష్ పాపకి బాక్స్ తీసుకెళ్ళాలి, ఇంకా తీసుకెళ్ళలే అన్నమాట. పూజ కంప్లీట్ అయ్యాక నేనైతే ఇక్కడ ఆష్ పాప కోసం అయితే బాక్స్ ఆల్రెడీ కలిపి అన్నీ రెడీ చేసి పెట్టాను. ఆష్ పాపకి బాక్స్ ఇచ్చేసి వచ్చాక బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానమాట. అవన్నీ కూడా పైకి తీసుకెళ్ళి ఎండబెట్టాలి. ఇంకా మా కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆష్ పాప కోసం అయితే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఆష్ పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసరికి అయితే బట్టలు అయిపోయాయి, అదే చూపిస్తున్నాను. మా కోసం అయితే వంట కోసం కొన్ని వెజిటేబుల్స్ ఉండే అన్నమాట. అన్నీ కలిపి వెజ్ రైస్ లాగా వేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ బియ్యం కూడా కడిగేసి పెట్టాను. ఆలుగడ్డ అలాగే బఠానీ తీసుకొచ్చాడనమాట మార్కెట్ నుంచి బావ, అందుకని చెప్పేసి అన్నీ కలిపి బిర్యానీ టైప్ చేద్దామని చెప్పేసి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత, నేనైతే స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదు. నేను చేసుకుంటే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. అన్నయ్యకి కొంచెం కాఫ్ ఉంది కదా అని చెప్పేసి స్పైసెస్ వద్దు మమ్మీ అని చెప్పేసి అంటే స్పైసెస్ ఏమి వేయలేదు అన్నీ అయితే. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే బఠానీ, టమాటా, ఆలు అన్నీ వేసి కుక్ చేసుకోవాలి.
కుక్కర్ విజిల్ పెట్టేసి నేనైతే బట్టలు తీసుకొచ్చి పైన ఎండబెడుతున్నాను. కన్నయ్య కూడా వచ్చాడు నాతో పాటు. కన్నయ్య అక్కడ కూర్చొని ఉన్నాడు, నేనైతే బట్టలన్నీ కూడా ఎండేస్తున్నాను. ఇక్కడ బట్టలు కంప్లీట్ అయ్యాక మేమైతే కిందకి వెళ్ళిపోయాము. కిందకి వచ్చేసరికి రైస్ కూడా అయింది, విజిల్ వచ్చేసింది. ఇక్కడ మేమైతే లంచ్ అయితే చేస్తున్నాము. చూపిస్తాను చూడండి రైస్ ఎంత బాగా అయిందో. వేడి మీద ఉన్నప్పుడే తీసాను, ప్లేట్లో కూడా పెడతాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లో పెడుతున్నాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్ని వెజిటేబుల్స్ వేసాను కదా, బాగుంది. కన్నయ్య కూడా మంచిగా తిన్నాడు. ఈవినింగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేశాను వీడియో అయితే. ఇక్కడ ఆశపాపని తీసుకొచ్చాక ఆశపాపకి ఫ్రెష్ అప్ చేయించి అలాగే పైన ఉన్న బట్టలన్నీ కూడా తీసుకొచ్చాను. ఇక్కడ ఆశపాప కోసం కన్నయ్య కోసం అయితే పాలు వేడి చేస్తున్నాను. కన్నయ్యకు కొన్ని మిరియాలు వేసి పాలు ఇచ్చేసాను. ఆశపాపకి అయితే ప్లెయిన్గా పాలు ఇస్తే తను అప్పాలు వేసుకుంటుంది అన్నమాట. అప్పాలు వేసుకొని తినేస్తుంది. ఇక్కడ నా కోసం అయితే టీ పెట్టాను. ఇక్కడ వచ్చేసి ముగ్గురం కూడా కూర్చొని నేనైతే టీ తాగుతున్నాను. పిల్లలిద్దరికీ పాలు పోసిస్తే వాళ్ళు చల్లారని చెప్పేసి టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. ఆశపాప అప్పాలు వేసుకుందనమాట. కన్నయ్య అయితే మిరియాల పాలు తాగేశాడు. కన్నయ్యని కాఫ్ బాగా వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి బాగా అన్నాడు. ఈవినింగ్ అయితే వెళ్ళాలి, బాగా వచ్చాక నైటు. టీ తాగాక ఇక్కడ నిన్న నేను ఒక బ్లౌజ్ కుట్టాలని చెప్పేసి అదే చూపిస్తున్నాను. వాళ్ళకి అర్జెంటు కావాలని చెప్పేసి అంటే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను అనమాట. శారీకి ఫాలు పీకో చేశాను, అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. ఇది వచ్చేసి కన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చాక తమ్ముడు వచ్చాడనమాట. తమ్మునికి బావకి ఇద్దరికి టీ కావాలని చెప్పేసి అంటే టీ చేసి వాళ్ళిద్దరికి ఇస్తున్నాను. వాళ్ళిద్దరంట అప్పాలు వేసుకొని తినేస్తారని చెప్పేసి అంటే వాళ్ళిద్దరి కోసం అయితే టీ పోసి అప్పాలు నానేస్తే వాళ్ళిద్దరు అయితే తినేశారు. కన్నయ్యకి అయితే డాక్టర్ నార్మల్ కాఫీ అని చెప్పేసి అన్నారు. వాడికైతే సిరప్ తీసుకొని వచ్చేసాము. తమ్ముడికి బావకి టీ పోసి అప్పాలు నానేసి ఇక్కడ కన్నయ్య అయితే రైస్ వద్దు అని చెప్పేసి అంటే దోశలు కావాలని చెప్పేసి అంటే దోశ వేసిస్తున్నాను. కన్నయ్య కోసం అయితే కన్నయ్య ఏం తినట్లేదని చెప్పేసి దోశ వేయమంటే దోశ వేస్తున్నాను. కన్నయ్యకి దోశ వేసి అలాగే ఆశపాపకైతే ఆఫ్టర్నూన్ చేసిన వెజిటేబుల్ రైస్ ఉంటే అదే పెట్టేసి తినేసింది. అది నాకు కూడా కొంచెం ఉంది. కన్నయ్యకి దోశలు వేసిచ్చాక నేను కూడా రైస్ తినేస్తాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి కోసం అయితే ఇలా టీలా నానేసాను. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి టీ, అలాగే కన్నయ్యకి అయితే దోశ. మార్నింగ్ చేసిన ఆలు కర్రీ ఉంది కదా, అదే దోశలోకి తింటానని చెప్పేసి అంటే వేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.